హాయ్ అందరికీ. ఈరోజు మీకు మళ్ళీ ఒక మంచి వీడియోతోటి వచ్చానండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడన్నా హడావిడిగా ఉన్నా మనకు తొందరగా కావాలనుకుంటే ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఏం లేదండి, ఈరోజు ఇన్స్టెంట్ ఉప్మా రవ్వ చేసి పెడుతున్నాను. మనకి ఇది మ్యాక్సిమం చాలా డేసే ఉంటుంది. అయితే ఏం లేదు, మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని మన పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకోవాలి. అవి మంచి కొంచెం ఫ్రై కాగానే అందులో పీనట్స్ కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొన్ని ఎండుమిర్చిలు వేసుకోవాలన్నమాట. నాకు ఎండుమిర్చి అంత ఇష్టం ఉండదు కాబట్టి వేయలేదనమాట. కొన్ని పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి చాలా సన్నం కట్ చేయాలన్నమాట. మీకు మ్యాక్సిమం ఎంత సన్నం అంటే అంత సన్నం కట్ చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట. ఇవి చాలా మంచి, అసలు అందులో వాటర్ కూడా కొన్ని కూడా లేకుండా ఉండేలాగా బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అలా చేసుకున్న తర్వాత అందులో కొన్ని అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా మంచిగా వేసి మంచిగా ఫ్రై చేయాలి. అది కూడా కొంచెం కూడా అందులో వాటర్ ఉండొద్దు అనమాట. చాలా మంచిగా డ్రై చేస్తేనే అలా మంచిగా డ్రై చేసి అందులో మనం క్రిస్పీగా అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసామనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇవంతా ఫ్రై అవుతుంటే మీకు చెప్తున్నాను పక్కన. ఎందుకండి బయట మనం వేస్ట్ ఫుడ్స్ ఎన్ని తెచ్చుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోవడం, అదంతా అవసరం లేదు కదండి. ఇలాంటి ఫుడ్ చేసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో హోమ్ మేడ్ చేసుకున్నట్టు ఉంటుంది. మనకు ఎప్పుడు ఆకలైనా మనం ఫాస్ట్గా తినాలనుకున్నప్పుడు కూడా ఈజీగా తినేసేయచ్చు అనమాట. అలా ఉంటుంది. ఈ కరివేపాకు కూడా మంచిగా బాగా డ్రై ఫ్రై దాకా ఉంచిన తర్వాత వీటిని కూడా మంచిగా ఫ్రై అవుతుంటే మనకి ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అది కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. దేంట్లో కూడా మనకు కొంచెం కూడా వాటర్ ఉండకుండా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటూనే పెట్టాలి పొయ్యి పైన. కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసాను, మీ ఇష్టం ఉంటే ఇప్పుడన్నా వేసుకోండి, లేకపోతే మనం ఉప్మా రవ్వ వేసి ఫ్రై చేస్తుంటాం కదా, అప్పుడన్నా వేసుకున్నా పర్లేదు అనమాట. చాలా బాగుంటుంది ఇది. మనం ఏమంటారు అల్లం ముక్కలు వేసాం చూడండి, అవి ఇంకా కొంచెం ఫ్రెష్వి ఇంకా కొంచెం బాగుంటాయి చూడండి. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీ ఉంటాయన్నమాట. అవి మధ్యలో తగులుతుంటే అబ్బా టేస్టే బాగుంటుంది. పీనట్స్ వేసిన ప్లేస్లో పీనట్ వేయంగానే అక్కడ జీడిపప్పు కూడా వేస్తే జీడిపప్పు కూడా చాలా బాగుంటుంది అనమాట. జీడిపప్పు వేస్తే కూడా ఇది ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని చాలా మంచిగా ఫ్రై అయిందాక ఉంచేసానమాట. ఇది ఉంచిన తర్వాత ఇది మనం మ్యాక్సిమం ఒక 2 months వరకు అలా అది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. మనం డైరెక్ట్ ఉప్మా చేసుకోవచ్చు. అన్నీ కట్ చేసి అదంతా చేసే ప్రాసెస్ అంతా అవసరం ఉండదు అనమాట. నేను ఒక గ్లాస్ తీసుకున్నా కదా, అందులో వాటరు 1 గ్లాస్కి 2 glasses వాటరు. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం. మనకు కొంచెం వాటరీగా జ్యూసీగా కావాలని కొంతమంది కొంచెం ఎక్కువ ఇట్లా లిక్విడ్గా తిందామని ట్రై చేస్తారు. వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ ప్రాబ్లం లేదనమాట. అవి కొంచెం బాగా మరిగిన తర్వాత మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కూడా బాగా వేసి మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇదంతా ఆయిల్ ఇది 2 minutesలో అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. ఓన్లీ మనం వాటర్ మాత్రం బాయిల్కి కొంచెం టైం పడుతుంది, కానీ ఇది వేసిన తర్వాత ఉప్మా రవ్వ తొందరగా ఉప్మా అయిపోతుంది అనమాట. మనం ఇందులో ఏది ఆయిల్ కానీ మళ్ళీ ఇంకేది వేసుకోవద్దు. మీకు కావాలంటే జీడిపప్పు ఫ్రై పైనకెళ్ళి వేసుకోవచ్చు, కొంచెం గీ కూడా పైనుంచి వేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. 2 months వరకు కూడా ఇట్లానే నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందా అని చెప్పేసి నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది. మా తమ్ముడు బయట ఉంటుందన్నమాట, వాని కోసం పంపిద్దామని అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. కానీ ఒకసారి చేశాను, బాగా వచ్చింది. అప్పటి నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఎట్లా బయటికి వెళ్తాం అప్పుడు ఫాస్ట్గా అంటే ఇలాంటి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.